హలో ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఒక శివాలయాన్ని చూపించబోతున్నాను. ఇది చాలా మహిమగల పవర్ఫుల్ శివాలయము. ఇది సిద్ధేశ్వర ఆలయం అని అంటారు. ఇది వరంగల్ డిస్టిక్ అనామకొండలో ఉంది. ఇక్కడికి చూడండి, నెమరులు ఎలా వచ్చి స్వామివారిని అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎలా దర్శనం చేసుకుంటాయో. నెమరులు మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా వచ్చి కంపల్సరిగా స్వామివారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటాయి. చాలా మహిమగల టెంపుల్ అండి ఇది. మీరు ఒకసారి ఇటు వచ్చినప్పుడు, వరంగల్ సైడ్ వచ్చినప్పుడు ఈ టెంపుల్ని దర్శనం చేసుకోండి. చాలా అంటే చాలా మహిమగల శివాలయము. శివునికి రోజుకొక అలంకరణ చేస్తూ ఉంటారు. ఈ చుట్టుపక్క ఆవరణలో నెమలులు సంచరిస్తూ ఉంటాయి. చూడండి, శివలింగము ఇది జ్యోతిర్లింగం లాగా ఉంటుంది. చాలా అప్పుడు ఋషులు ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకునేవారంట. ఇప్పటికి కూడా ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఇక్కడ ఋషులు తపస్సు చేసినట్టు మనకు వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. చూడండి, నెమలులు ఎలా సంచరిస్తున్నాయో. ఈ గుడి ప్రాంగణంలో నెమలులు ఉంటాయండి. మనం ఒకసారి టెంపుల్కి వచ్చి చూసినప్పుడు కూడా నెమలులు పక్కనే కనిపిస్తూ ఉంటాయి. చూడండి, మీరు వీడియోలో చూస్తున్నారు కదా, నెమలులు ఎలా గుడి ఆవరణలో తిరుగుతున్నాయో. ఇవి వచ్చి నాట్యమయూరులు వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అండ్ శివయ్యను దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటాయి. చూడండి, ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి దర్శనం చేసుకోవడానికి నాట్యమయూరి వచ్చిందండి. మీరు ఒకసారి ఎప్పుడైనా వరంగల్కి వస్తే ఈ టెంపుల్ని కంపల్సరిగా విజిట్ చేయండి. దీనికి కొద్ది దూరంలోనే పద్మాక్షి అమ్మవారి టెంపుల్ ఉంటుందండి. మరి కొంచెం దూరంలోనే భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. మీరు భద్రకాళి అమ్మవారి టెంపుల్ని విజిట్ చేయడానికి వచ్చినప్పుడు కంపల్సరిగా ఈ సిద్ధేశ్వర ఆలయము టెంపుల్ దర్శించుకోండి. మీరు లైవ్లో పికాక్స్ని చూడవచ్చు అండ్ దైవ దర్శనం అవుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చేది ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.